వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. మన హిందూ ఆడపిల్లల వస్త్రాలు ఎలా ఉండాలి? విదేశీ వస్త్రాల బయట తిరగాల లేదా హిందూ సాంప్రదాయ విలువలు పెరిగేలా మన కట్టుబొట్టు ఉండాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఇక పెద్దల చేతుల్లో లేదు, నేటి యువతరం చేతుల్లోనే ఉంది. వస్త్రం అంటే కేవలం శరీరం కప్పడం కాదు, అది మన విలువలు, అది మన కుటుంబ గౌరవం, అది మన సంస్కృతి. చీర, లంగా, సల్వార్ ఇవి పాతవి కావు, ఇవి మన హిందూ గుర్తింపు. విదేశీ వస్త్రాలు వేసుకుంటే ఎవరు చెడ్డవాళ్ళు కారు, కానీ ఒక్కసారి ఆలోచించాలి, మన సంస్కృతి విదేశీ వస్త్రాల్లో కనిపిస్తుందా? మన విలువలు నిలుస్తున్నాయా? ఫ్యాషన్ మన చేతుల్లో ఉండాలి, మనం ఫ్యాషన్ చేతిలో బానిసలు కావద్దు. 1965లో ఒక భారతీయ సాధువు ఒంటరిగా విదేశాలకు వెళ్ళారు. ఆయనే ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన లక్ష్యం ఒకటే, శ్రీకృష్ణుని తత్వం ప్రపంచానికి చేరాలి. అలా పుట్టిందే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్, ఇస్కాన్. ఈరోజు ఇస్కాన్ 100కు పైగా దేశాలలో వందలాది దేవాలయాలతో, లక్షలాది భక్తులతో శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది మత మార్పిడి కాదు, ఆత్మ మార్పు. వాళ్ళను ఎవరూ బలవంతం చేయలేదు, విదేశీ వారిని. వాళ్ళు చూసింది ఒక్కటే, భారతీయ సంస్కృతిలో మహిళను ఎలా గౌరవిస్తారు అని. శరీరానికి కాదు, ఆత్మను చూశారు. అందుకే విదేశీ వస్త్రధారణను వదిలి భారతీయ సంప్రదాయ చీరను గర్వంగా స్వీకరించారు విదేశీ వనితలు. ఇప్పుడు ప్రశ్న మీకే, యువతి యువకులారా, మీరు సనాతన ధర్మ రక్షకులుగా నిలుస్తారా లేదా ఫ్యాషన్ బానిసలుగా మారిపోతారా? ఇది బలవంతం కాదు, ఇది మీ బాధ్యత, ఇది మీ ఎంపిక. మీ ఎంపికే రేపటి భారతం, రేపటి ప్రపంచం. వస్త్రాలు మారవచ్చు, కాలం మారవచ్చు, కానీ మన సంస్కృతి బతికితేనే మన భవిష్యత్తు బతుకుతుంది. ఆలోచించండి యువతి యువకులారా. హరే కృష్ణ. జై సనాతన ధర్మం. భారత్ మాతకు జై.